హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 55వ ఎపిసోడ్లోకి వెళ్దామా? మాస్క్ వెనుక ఎవరు అనేది ఈరోజు కాన్సెప్ట్. లక్ష్మి మరణం కూకట్పల్లి ఏరియాలో పెను సంచలనం సృష్టించింది. మీడియా వాళ్ళు ఇచ్చే హైప్తో పోలీసులు కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తూనే ఇన్స్పెక్టర్ శంకర్ తన టీంతో కలిసి లక్ష్మి ఉంటున్న పీజీ హాస్టల్కి చేరుకున్నాడు. ఆ చిన్న గదిలో లక్ష్మితో పాటు మరో 2 అమ్మాయిలు ఉంటారు అని వార్డెన్ చెప్పడం వల్ల వాళ్ళని ఎంక్వైరీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. పోలీసులు రూమ్ తలుపు కొట్టారు. వెంటనే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. ఇక పోలీసుల్ని చూడగానే అలాగే నిలబడిపోయింది. శంకర్తో పాటు మరొక 2 లేడీ కానిస్టేబుల్స్ ఆ రూమ్ లోపలికి రాగానే ఆ రూమ్లో ఉంటున్న డాలీ ఫ్రెండ్స్ 2 ముఖంలో రక్తం చుక్కలేదు. శంకర్ తన టోపీని టేబుల్ మీద పెట్టి కుర్చీలో వెనక్కి వాలి, చూడండి అమ్మాయిలు, మీ ఫ్రెండ్ లక్ష్మి చనిపోయింది. తనేం చేసేది, ఎక్కడికి వెళ్ళేదో మీకు తెలియకుండా ఉండదు కదా. నిజం చెప్తే మీకు మంచిది, లేదంటే ఈ రాత్రికి స్టేషన్లోనే ఇంట్రాగేషన్ వేరేలా ఉంటుంది అన్నాడు గంభీరంగా. వాళ్ళిద్దరూ బిక్క మొహం పెట్టుకుంటూ, లక్ష్మీనా? అసలు లక్ష్మి అనే అమ్మాయే ఎవరో మాకు తెలియదు సార్, అసలు ఆ పేరుతో నాకు ఫ్రెండే లేదు అని చెప్పింది ఒక అమ్మాయి కంగారు పడుతూ. ఇంకొక అమ్మాయి చేతులు నలుపుకుంటూ అలాగే ఉండిపోయింది. అప్పుడు శంకర్, అచ్చా అట్టనా, మర్చిపోయాను, మీరు న్యూస్లు గట్ట చూడరు కదా, మీకు ఈ ఇన్స్టా టెలిగ్రామ్స్ వీటిలో మెసేజెస్కి మరియు రీల్స్ చూడటానికే టైం ఉండదాయే. ఇక పాపం న్యూస్ల గురించి వినేటి ఓపిక తీరిక మీకెక్కడుంటది చెప్పు. సరిసరిగాని నేను చెప్తాగలేనే, మీకెందుకు అంత కష్టం. మీ రూమ్లో డాలీ అనే ఒక పిల్లుంటాదే కదా, అదే నీ స్నేహితురాలు డాలీ. ఆ పిల్ల పేరు నిజమైన పేరు లక్ష్మి. అవును, లక్ష్మి కాదు, లక్ష్మినే. మీరు కరెక్ట్గానే విన్నారు అని ఆశ్చర్యంగా నోర్లు ఎల్లపెట్టుకున్న చూస్తున్న పిల్లల వైపు చూసి చెప్పాడు శంకర్. లక్ష్మి అలియాస్ డాలీ అని నీ స్నేహితురాలు, అదే మీ ఇద్దరికీ స్నేహితురాలు. మొన్న రాత్రి కుకట్పల్లి ఏరియాలో ఉన్న పాత చెరువు దగ్గర శవమై తేలింది అని ప్రతి న్యూస్లో వస్తోంది. ఆమె గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు చెప్తారా ఆమె గురించి అని అడిగాడు. మీరెట్టా మిస్ అయ్యారు, మీకు తెలియాలి ఏమో, మీరు ఏ పనుల్లో బిజీగా ఉన్నారో అని చెప్పగానే ఒక్కసారిగా 2 పిల్లలు కంగారు పడ్డారు. నోట్లో నుండి మాట రాకుండా అలాగే మౌనంగా నిలబడిపోయారు. శంకర్ వారి వైపు కోపంగా చూడగానే, మాకు తెలియదు సార్, అసలు దేని గురించి మాకు ఏమీ తెలియదు సార్ అని ఇక మరలా మౌనంగా ఉన్నారు. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ దుర్గా గట్టిగా లాఠీతో టేబుల్ మీద కొట్టి, ఏంటే నోళ్లు పెగలటం లేదు, అక్కడ ఒక ప్రాణం పోయింది, మీకు తెలియదని అంటే నమ్మటానికి మేమేమైనా ఎర్రి వెంగళప్పలమా? నిజం చెప్పండి, లేదంటే ముఖాలు వాచిపోతాయి అని అరిచింది. ఆ 2 అమ్మాయిల్లో ఒకరైన మౌనిక వణికిపోతూ, సార్ మాకేమీ తెలియదు సార్, తను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేది, మేము కూడా మా పనుల్లో మేము ఉండిపోయేవాళ్ళం అని బుకాయించడానికి ప్రయత్నించింది ఆ పిల్ల. శంకర్ నవ్వి, అవునా, మరి మీ బ్యాంక్ అకౌంట్లో నెల నెల వచ్చే ఆ 1000 రూపాయలు ఏ ఆఫీస్ ఇస్తోందమ్మా? మీరేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? మీ డేటా మొత్తం నా దగ్గరుంది, నోరు విప్పకపోతే మీ ఇళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మ నాన్నలకి మీ ఘనకార్యాలు చెప్పాల్సి వస్తుంది అని బెదిరించేశాడు. ఆ మాట వినగానే ఇక మౌనిక తన ఫ్రెండ్ దివ్య ఇద్దరు ఒక్కసారిగా బోరు బోరున ఏడ్చేశారు. మౌనిక గొంతు సవరించుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు నిజం చెప్పడం మొదలు పెట్టేసింది. సార్, మేము ఈ సిటీకి వచ్చి ఏడాది దాటింది, చాలా ఆశలతో వచ్చాము, చదువుకున్నాం, కానీ సరైన ఉద్యోగమే దొరకలేదు. ఇక్కడ ఉండాలంటే ఆకలి, రూమ్ రెంట్లు, ఇంట్లో చూస్తే అప్పులు చేసి మమ్మల్ని పంపించారు. ఒకరోజు అనుకోకుండా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా మంచివాళ్ళ నటించాడు సార్. ఒకరోజు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి మాకు తెలియకుండానే మమ్మల్ని అనుభవించేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ని కూడా తెచ్చి మమ్మల్ని బలవంతం చేశాడు. మీరు ఎలాగో చెడిపోయారు కదా, ఇక డబ్బులు కావాలంటే ఇదే మార్గం అని మమ్మల్ని ఈ కుకట్పల్లి మాస్క్ గ్యాంగ్లో నెట్టాడు సార్. లక్ష్మి మా రూమ్కి వచ్చినప్పుడు కూడా ఒక అబ్బాయి తనని నమ్మించేశాడంట.
త్వరలోనే జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఇక్కడ ఉంచాడు. లక్ష్మి కొంచెం దగ్గరగా అతన్ని నమ్మి ఆమె సర్వస్వం అర్పించేసింది. కానీ ఆ తర్వాత తను అడ్రస్ లేకుండా పోయాడు. లక్ష్మి దగ్గర కూడా డబ్బులు లేవు. మేము ఆడంబరంగా బట్టలు కొనుక్కోవటం, షాపింగ్ చేయటం చూసి తను ఒకరోజు మమ్మల్ని అడిగింది. ఇక తప్పని పరిస్థితిలో ఇంటికి వెళ్ళలేక తను కూడా మా బాటలోనే నడవటానికి సిద్ధపడింది సార్ అంటూ ఆ పిల్లలు చెప్తూ ఉన్నారు. వీళ్ళు వింటూ ఉన్నారు. వారంలో 3 రోజులు మేము కూకట్పల్లి ఏరియాలో మాస్క్ పెట్టుకుని నిలబడతాము. మాకు ప్రత్యేకంగా ఐడి కార్డ్స్ ఉంటాయి. మాకు వచ్చిన క్లయింట్స్కి నచ్చితే వారితో ఆ నైట్ మేము స్టే చేస్తాము. లక్ష్మికి డాలి అని పేరు పెట్టింది కూడా ఆ గ్యాంగ్ లీడర్ సార్. మాకు ఈ నరకం నుండి బయటపడాలని ఉన్నా కూడా ఆ గ్యాంగ్ మమ్మల్ని వదలదు సార్. ఇక అందుకనే మేము చిక్కిపోయాము. లక్ష్మి ఎవరినో గట్టిగా ఎదిరించి ఉంటుంది సార్. అందుకే తనని చంపేసి ఉంటారని మా అనుమానం సార్ అంటూ కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా తన స్నేహితురాల్ని తలుచుకొని ఆమె చనిపోయింది అని తెలుసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నారు ఆ 2 పిల్లలు. శంకర్ ఆ మాటలు విని నివ్వెరపోయాడు. ఒక మాస్క్ వెనుక ఇంత పెద్ద మాఫియా ఉందా అని ఆలోచనలో పడిపోయాడు. మరోవైపు బాచుపల్లి గ్రామంలో ప్రభాకర్ శ్రావ్య దగ్గర కూర్చొని ఆరాధనగా చూస్తున్నాడు. సుందరి పక్కనే ఉండి మండిపోతున్నట్లుగా శ్రావ్య వైపు చూస్తూ నిలబడిపోయింది. ప్రభాకర్ మెల్లగా, చిటి తల్లి, ఏంటమ్మా అంత సీరియస్గా చదువుకుంటున్నావు? కొంచెం సేపు పుస్తకం పక్కన పెట్టి నాతో మాట్లాడొచ్చు కదా. నీకేం కావాలన్నా నేను చేస్తాను, నేను ఇస్తాను. నిన్ను నా నెత్తిని పెట్టుకొని చూస్తాను కదమ్మా, బంగారం కదా. నన్ను ఒక్కసారి నువ్వు మామ అని పిలిస్తే చాలు, నా ఆస్తి మొత్తం నీ పేరే రాసిస్తాను. నువ్వు ఇలా కష్టపడటం చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది తల్లి అని బ్రతిమలాడుతున్నాడు ప్రభాకర్. తాగిన మత్తులో తూలిపోతూ శ్రావ్య వైపు దగ్గరగా వస్తూ. శ్రావ్య ఒక్కసారి కూడా అతని వైపు చూడకుండా తన పుస్తకంలోనే తలదూర్చి కేవలం తన చూపులతోనే నా దారి నాది అన్నట్లుగా ఒక తీక్షణమైన చూపు చూసింది. చూపుకి ప్రభాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సుందరి వెంటనే మధ్యలో దూరి, చూసావా మామ, దానికి ఎంత పొగరు. నువ్వు అంతగా అడుగుతూ ఉంటే కనీసం పలకనైనా పలకలేదు. నీకంటే నా రంగాగాడే దానికి ఎక్కువైపోతున్నాడు. ఒరే మామా, నువ్వైనా చెప్పరా, దీని గుణపాఠం నేర్పించరా అని ప్రభాకర్ని పొడిచి మరీ చెప్పింది సుందరి. అది రంగా మౌనంగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. సుందరి ఎన్ని నాటకాలు ఆడినా రంగాకి శ్రావ్య మీద ఒక రకమైన గౌరవం ఉంది. తనెప్పుడు శ్రావ్య పట్ల దిగజారి ప్రవర్తించలేదు. సుందరి అరుపులు భరించలేక రంగా ఒకసారి తనదైన స్టైల్లో, సుందరి, కొంచెం ఆకలిస్తుంది, అన్నం పెడతావా? బయటేంటి నీ గొడవ, మీ మామ ఇంకా పోలేదా అని పిలిచాడు. దానికి సమాధానం చెప్పాలా వద్దా అనేది అర్థం కాలేదు సుందరికి. ఇక నోరు అలాగే వెళ్ళబెట్టేసింది. ప్రభాకర్ నవ్వుతూ, ఏమి లేదు రంగా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ అక్కడి నుండి అతను వెళ్ళిపోయాడు. ఇక సుందరి కూడా మామయ్యకి టాటా చెప్తూ ఇంటి బయట గేటు వేసి ఇక రంగా దగ్గరికి వెళ్ళిపోయింది, శ్రావ్య వైపు విస్సురుగా చూస్తూ. ఇటు చూస్తే హైదరాబాద్లోని జెనిత్ సాఫ్ట్ సొల్యూషన్స్ ఆఫీస్లో అర్జున్ తన వర్క్ బిజీగా ఉన్నాడు చేసుకుంటూ. లక్ష్మి హత్య వార్త ఇన్స్టాప్లో ఎక్కడ చూస్తే అక్కడ ఓపెన్ చేయగానే కనపడుతూ ఉంది. అర్జున్ దాన్ని ఒక సామాన్యమైన న్యూస్ లాగే చూసేసి ఇక వదిలేశాడు. అతని మనసులో ఇప్పుడు కేవలం తన కెరీరు ఇంకా తన భవిష్యత్తు మాత్రమే ఉన్నాయి. అన్నీ మర్చిపోయి నేహతో స్నేహంగా ఉండటానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. నేహ అర్జున్ దగ్గరికి వచ్చి తన జుట్టుని సరిచేసుకుంటూ, హే అర్జున్, ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నావా? చలో, ఇవాళ ఈవినింగ్ ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది, వెళ్దామా? లేదంటే ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాం, ప్లీజ్ నో చెప్పకు అంటూ గారాబంగా అడిగింది. నేహ అలా అడగగానే అర్జున్ ఇక చిరునవ్వుతో, సరే నేహ, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, వెళ్దాంలే, ఈరోజు నేను ఫ్రీగానే ఉన్నాను అన్నాడు. అప్పుడే తన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయి ఫ్రీగా ఉండటం వల్ల అర్జున్కి బుర్ర కూడా హీట్ ఎక్కువైపోయింది. ఇక కొంచెం నేహతో సినిమాకి వెళ్తే తనకి చిల్ అవ్వచ్చులే అనుకున్నాడు. ఇక అలా తను ఒప్పుకున్నాడు. అప్పుడే విజయ్ ఆఫీస్ నుండి తను కూడా వర్క్ అంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్దామని బయలుదేరబోతున్నాడు. అతని ముఖంలో చాలా కోపం కనిపిస్తుంది నేహతో సినిమాకి వెళ్ళడానికి అర్జున్ ఒప్పుకున్నందుకు. మరోవైపు లక్ష్మీ కేసులో పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు, ఆ పీజీ అమ్మాయిలు చెప్పిన నిజాలు
విజయ్ని కలవరపెట్టేస్తున్నాయి. విజయ్ అర్జున్కు దగ్గరగా వచ్చి, అర్జున్, ఆఫీస్ అయిపోయాక ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఈ కేసులో కొన్ని విస్తుపోయే నిజాలున్నాయిరా, అవి తెలిసినాయి అన్నాడు. అర్జున్ తేలిగ్గా, ఏమైంది విజయ్? ఆ అమ్మాయి ఎవరో, కానీ పాపం హైదరాబాద్లో ఇలాంటివి కామన్ అయిపోయాయి కదా. సరే చెప్పు, ఏం జరిగింది అని అడిగాడు. నేహ వెంటనే, ఏంటి విజయ్, ఎప్పుడు చూసినా ఆ శవాల గురించి కేసుల గురించి మాట్లాడుతూ ఉంటావు. అర్జున్ని కొంచెం ఫ్రీగా ఉండనివ్వు. మేము బయటికి వెళ్తున్నాం కదా, అయినా కూడా అన్నీ తెలుసుకుని నాటకాలు ఆడుతూ ఉంటావేంటి అంటూ నేహ అర్జున్ చేయి పట్టుకొని గారాలు పోతూ చెప్పింది. ఇక విజయ్కి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాడు. సరే మీరు వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం అని అన్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ విజయ్ మనసులో మాత్రం ఒకటే ఆలోచన. అసలు కుకట్పల్లి మాస్క్ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు కింగ్ ఎవరు? లక్ష్మిని చంపింది ఆ గ్యాంగ్ సభ్యులేనా? శ్రావ్య చదువు కలెక్టర్ లక్ష్యం వైపు సాగుతుందా, లేక ప్రభాకర్ ప్రేమ ఆమెను చుట్టుముడుతుందా? ఇప్పటితోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అహంకారం వర్సెస్ అధికారం. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియా ఇప్పుడు ఒక మృత్యు కూపంలా కనిపిస్తోంది. టీవీ ఛానల్స్ అన్నీ ఉదయం నుండి ఒకటే వార్తను హోరెత్తిస్తున్నాయి. హైదరాబాద్లో మరో 30 రెడ్ లైట్ ఏరియా, మాస్క్ వెనుక దాగున్న మాయా ప్రపంచం అంటూ టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది. ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే మైకులు పట్టుకుని తెగ చెప్పేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో వచ్చి వ్యభిచార ఊబిలో కూరుకుపోయిన డాలీ అలియాస్ లక్ష్మి, ఇలా ఇప్పుడు ఇంకా ఎందరో లక్ష్మి లాంటి వాళ్ళు ఖాళీగా మారిపోయి ఉన్నారో, మారబోతున్నారో అంటూ బ్రేకింగ్ న్యూస్లు స్క్రోల్స్ అవుతున్నాయి టీవీలలో. ప్రతి ఒక్క జనం ఆ టీవీలకి అతుక్కుపోయి అలాగే విచిత్రంగా చూస్తున్నారు ఆ న్యూస్ని. సిటీ అంతా ఈ వార్తతో గుప్పమంటోంది. బస్ స్టాపుల్లో, టీవీ కొట్టుల దగ్గర అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చూసారా భయ్యా, అమ్మాయిలు సిటీకి వస్తే ఏం చేసేస్తున్నారో అసలు. ఈ కరోనా ఒకటి, ఆ కరోనా ఒకటి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇది ఫ్యాషన్గా కూడా పెట్టుకుంటూ మాస్కులు అలా పెట్టుకోవటం వల్ల మనం ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాం. ఆ ఫ్యాషన్ తోటే ఇప్పుడు వృత్తికి ఉపయోగపడేలాగా మార్చుకుంటున్నారు వాళ్ళు మాస్కుల్ని. ఈ మాస్కులు పెట్టుకొని మరీ ఇలాంటి పనులు చేస్తున్నారా అని కొందరు అంటూ ఉంటే, వాళ్ళని ఈ స్థితికి తెచ్చిన ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో బయటపడాలి అని మరికొందరు చాలా అంటే చాలా ఆవేశపడిపోతున్నారు ఆ న్యూస్ ఛానల్ని చూస్తూ. మొత్తం మీద కుకట్పల్లి ఏరియాకి ఒక చెడ్డ పేరైతే వచ్చేసింది. ఇక అలా అక్కడ ఉండే ఏరియాలో సభ్యులందరికీ చాలా కోపం వచ్చింది. కుకట్పల్లిలో ఉంటున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఇక కోపంతో ఊగిపోతున్నారు. ఎంతో చక్కగా మంచి ఫేమస్ అయిన మా ఏరియాని ఎందుకు ఇలా మీరు పదే పదే వార్తలో చూపిస్తున్నారు అని ధర్నాలు చేయటానికి వారు సిద్ధపడిపోతున్నారు. అలాగా న్యూస్ ఛానల్స్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మరి కొంతమంది ఏమో మరి అలాంటి ఏరియాలో ఇంకా దిగజారిపోకుండా ఉండాలి అంటే ఇలా పట్టే కొంతమంది అయినా జాగ్రత్త పడుతున్నారు. దాచుకుంటే దాగేదా ఏంటి ఈ తప్పు అని ఎదురు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇన్స్పెక్టర్ శంకర్ ఏమో స్టేషన్లో కూర్చొని ఉన్నాడు. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలి అనుకుంటున్నాడు. అసలు ఆ పీజీ అమ్మాయిలు ఇచ్చిన వివరాలు ఆధారంగా ఒక బ్లూ పాయింట్ గురించి ఆరా తీస్తున్నారు. అసలు ఆ రాత్రి డాలీతో వెళ్ళిన ఆ క్లయింట్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేస్తున్న సమయంలో అప్పుడే శంకర్ కూర్చున్న ఆ ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉన్న ల్యాండ్ లైన్ రింగ్ అవుతూ ఉంది. పదే పదే మోగుతూ ఉండటం వల్ల కమిషనర్ నుండి ఫోన్ కాబట్టి ఈ కేసుని వెంటనే క్లోజ్ చేయాలని పైనుండి ఒత్తిడి ఉందని సారాంశం. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మాటలు విన్న శంకర్, అలా ఎలా చేస్తాం సార్, ఈ కేసును జాగ్రత్తగా దగ్గరుండి చూడమని చెప్పింది మీరే కదా అన్నాడు కొంచెం ఆవేశం కంగారుతోటి శంకర్. అవును, ఈ కేసుని దగ్గర ఉండి చూడమని చెప్పింది నేనే, కానీ నీకు చెప్పిందేంటి
ఆ లక్ష్మి అనే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏంటి? అమ్మాయి ఆచూకీ కనిపెట్టమని. ఇక నువ్వు అమ్మాయిని కనిపెట్టేశావు కదా! తను బాడీని కూడా తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌కి కూడా అప్పచెప్పేశావు కదా! ఇక ఇక్కడితోటి ఈ కేస్ క్లోజ్. నేను చెప్పిన పనిని నువ్వు టాస్క్‌ని పూర్తిగా ఫుల్‌ఫిల్ చేశావు. ఇక తర్వాత ఫర్దర్‌గా ముందుకు వెళ్ళాలి అంటే మంచిగా ఉండదు. ఇది నా ఆర్డర్ అని చెప్పి ఇక ఆ డీఐజీ మరియు కమిషనర్ ఒత్తిడి వల్ల చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. శంకర్‌కి రక్తం మరిగిపోతుంది. ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు. చిచ్చి! చెత్తలో జీవితం. రోజు రోజుకి దిగజారిపోతుంది నా బతుకు. ఇంట్లో ఏమో పెళ్ళాం ఓ మొత్తుకుంటుంది. ఆఫీసులో దీన్నైనా పెట్టుకున్నావా ఏంటి అని. ఇక నా బతుక్కి అదొక్కటే తక్కువ. ఇంతమందిలో వారందరూ కలిసి నన్నేసుకుంటుంటే ఇక నేను ఇంకొక దాన్ని పెట్టుకొని ఏం చేయటానికి? సరిగ్గా ఒక కేస్ పాయింట్ దొరికిందిరా బాబు. మంచిగా లీడ్ తీసుకుందాం అనే సమయంలో ఫోన్ వచ్చేస్తుంది. ఇంకేముంది? మేము ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఇంటిని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అన్నిటినీ వదిలేసి ఇందులో ఎవరి హస్తం ఉందో తెలుసుకుందామనుకునే లోపల ఆ పెద్దవాళ్ళు చక్కగా ఏసీ రూములో కూర్చొని ఒక ఫోన్ చేపించేస్తారు. ఇక మేమన్నీ మూసుకొని ఇంతవరకు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా గాలికి వదిలేయాలంట. ఏంటో అసలు ఈ ఇన్స్పెక్టర్ లైఫే చెత్త దరిద్రమైన బతుకు అంటూ ఆ కోపంలోనే జీప్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాడు శంకర్. శంకర్ అలా రోడ్డు మీదకి జీప్లో ఏదో ఆలోచిస్తూ కోపంతో కసిగా వెళ్తూ ఉంటే సరిగ్గా అదే సమయంలో అర్జున్ మరియు నేహ సినిమా చూసి బైక్ మీద వస్తున్నారు, చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ. నేహ అర్జున్ భుజం మీద తలపెట్టుకుని మురిపంగా అర్జున్ నడుము చుట్టూ చేతులు చుట్టేసి కబుర్లు చెప్తూ ఉంది. కుకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గర శంకర్ టీం వెహికల్ చెకింగ్ చేస్తోంది. శంకర్ అప్పటికే కమిషనర్ ఫోన్ కాల్తో విపరీతమైన కోపంలో ఉన్నాడు. అర్జున్ బైక్ హెడ్ లైట్ వెళ్తురు శంకర్ కళ్ళ మీద పడటంతో ఆ చిరాకు ఇంకాస్త పెరిగిపోయింది. ఏయ్, ఆపు ఆ బైక్ అని కానిస్టేబుల్ అరిచాడు. ఇక అర్జున్ నేహ వెళ్తున్న ఆ బైక్ని కానిస్టేబుల్ ఆపాడు. శంకర్ దురుసుగా ఆ బైక్ దగ్గరికి వచ్చాడు. ఏంటి బాబు, ఇంత అర్ధరాత్రి అమ్మాయిని వెనకేసుకొని షికార్లేంటి? లైసెన్స్ తీ అన్నాడు కొంచెం చిరాగ్గా మొహం పెడుతూ. అసలే అతనికి మంచి కేసుని లీడ్లో ఉన్నప్పుడు ఆపేయమని చెప్పారన్న కోపం కసి చాలా ఉంది. అర్జున్ ప్రశాంతంగా, సార్ సినిమాకి వెళ్ళి వస్తున్నాం, ఇదిగోండి నా లైసెన్స్ అని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి, మేమేం తప్పు చేయటం లేదు అన్నాడు ఆ పేపర్స్ని ఇస్తూ. శంకర్కి అర్జున్ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం అస్సలు నచ్చలేదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఇప్పుడు తప్పు చేసావని ఎవడన్నాడు? బండి సైడ్కి పెట్టు, దిగు అని గట్టిగా అరిచాడు అర్జున్ వైపు చూస్తూ ఆ ఇన్స్పెక్టర్ శంకర్. ఆ మాట అనగానే అర్జున్కి అస్సలు కంగారు పుట్టలేదు. ఇంకా కోపం వచ్చింది. ఏమాత్రం తగ్గకుండా, సార్ రోడ్డు మీద వెళ్ళే ప్రతి బైక్ని ఇలాగే ఆపుతారా ఏంటి? మేము హెల్మెట్ పెట్టుకున్నాం కదా, పేపర్స్ ఉన్నాయి, మరి ఎందుకు బైక్ని పక్కకు ఆపాలి అని అడిగాడు. వాళ్ళు లంచాల కోసం ఆపారు అనుకుని కోపంతో అర్జున్. ఇక శంకర్ అర్జున్ వైపు అలాగే చూస్తూ, ఏంటి ఇంత అర్ధరాత్రి పూట అమ్మాయిని వేసుకుని వస్తున్నావు? అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు. శంకర్ ఆ మాట అనగానే, మేమిద్దరం ఫ్రెండ్స్ సార్, మాకు కొంచెం వర్క్ ప్రెజర్ అయిపోయి నైట్ టైం కుదురుతుంది సినిమాకి అంటూ వెళ్ళటానికి వచ్చాము అంటూ నేహ చెప్పింది. నేహ ఆ మాట చెప్పగానే, ఫ్రెండ్షిప్పా లేదంటే ఏం షిప్పు? అలా ఫ్రెండ్షిప్లు అంటూ అర్ధరాత్రి పూట అబ్బాయిలు పైకి బైక్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. తొక్కలో రిలేషన్షిప్స్ అవి ఇవి అంటూ అన్నీ పెట్టుకొని ఆ తర్వాత కేసుల్లో ఇరుక్కొని మా మీదకి వచ్చి పడుతూ ఉంటారు. ఇక అలా మా చుట్టూ తిరుగుతూ ఉంటే మేమేం చేయాలి అని శంకర్ చిరాగ్గా అన్నాడు అమ్మాయి వైపు చూస్తూ. ఇక నేహ వైపు అలా చూసి మాట్లాడేసరికి
అర్జున్కి కోపం వచ్చింది. సార్, ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్ని ఏదో ఒకటి మా ఇద్దరి మధ్య ఉంటుంది. అయినా మేము ఫ్యూచర్లో కాబోయే భార్య భర్తలం అవుతామేమో. మా పర్సనల్ విషయాలు చెప్పాల్సిన రూల్స్ ఏం లేవు కదా, ఎక్కడ లేవు కదా సార్. కేవలం మేము మీకోసం మా మీద చూపించడానికి మీ కోపాన్ని మా మీద చూపిస్తున్నారా ఏంటి అన్నాడు అర్జున్ అతనిలో ఉన్న కోపాన్ని గ్రహించి. ఇక అలా అర్జున్ వెటకారంగా అనేసరికి శంకర్కి ఇంకాస్త ఒళ్ళు మండిపోయింది. ఏయ్, ఇన్స్పెక్టర్తో ఎలా మాట్లాడాలో తెలియదా? ఏ, ఒక అమ్మాయిని వెనకేసి కూర్చుంటే చాలు హీరోలు అయిపోతాం అనుకుంటున్నారా ఏంటి అంటూ అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకుపోయాడు శంకర్. అలాగా అర్జున్ మీద శంకర్ దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే పక్కనే ఉన్న చుట్టుపక్కల జనం గుంపంతా అక్కడికి చేరారు. ఏంటి సార్, ఆ అబ్బాయి దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అనవసరంగా ఎందుకు గొడవ చేస్తారు అని జనం నుంచి గొంతులు వినపడ్డాయి. వెనుక ట్రాఫిక్ ఆగిపోయేసరికి వాళ్ళందరికీ కూడా చిరాకు వచ్చింది పోలీసులు ఇలా ఆపేసరికి. ఇక అక్కడ జనమంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా మాట్లాడేసరికి జనం మద్దతు చూసి శంకర్ అర్జున్కి ఏమి చేయలేకపోయాడు అనే కోపం ఇంకాస్త పెరిగిపోయింది. శంకర్ అర్జున్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, అర్జున్, పేరు గుర్తుపెట్టుకుంటాను, ఈ రోజుకి జనం ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నావు, కానీ నెక్స్ట్ టైం నా చేతికి దొరక్కపోవు, అప్పుడు నీ పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు అని హెచ్చరించేశాడు. అతని లైసెన్స్ అవన్నీ చెక్ చేసి వెనక్కిస్తూ ఇక అర్జున్ దానిని తీసుకొని పొగరుగా, ఖచ్చితంగా సార్, రూల్స్ ప్రకారం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని బైక్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్ అక్కడి నుండి. ఇక శంకర్కి అర్జున్ మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ అయితే పడిపోయింది. అతని ఈగోని టచ్ చేశాడు అర్జున్. ఎప్పటికైనా వీడు దొరుకుతాడు, ఏదో ఒకరోజు నా చేతుల్లో అప్పుడుంటుంది వీడికి అని మనసులో అనుకున్నాడు, వెళ్ళిపోతున్న అర్జున్ బైక్ వైపు చూస్తూ. ఇక అలా ఇన్స్పెక్టర్కి అర్జున్ మీద చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. మరొక వైపేమో మరుసటి రోజు జున్ను పాలు, మల్లెపూలు శుభ్రంగా తీసుకువచ్చి సుందరి చేతికిస్తూ దుండికల్ ప్రభాకర్ శ్రావ్య దగ్గర కూర్చొని ఆరాధనగా మరలా చూస్తున్నాడు తన వైపే. అతని చూపులు తినేసేలాగా ఉన్నాయి. ఇక అలాగా దుండికల్ ప్రభాకర్ శ్రావ్య వైపు చూస్తూ ఉంటే శ్రావ్య మాత్రం ఇప్పుడు కూడా బుక్స్ చదువుకుంటూ అతన్ని అస్సలు పట్టించుకోవటం లేదు. ఇక ప్రభాకర్ మెల్లగా, శ్రావ్య పాప, నన్ను ఒకసారి నువ్వు మామ అని పిలిస్తే చాలు, నా ఆస్తి మొత్తం నీ పేరే రాసిస్తాను, నిన్ను నా నెత్తిని పెట్టుకొని చూసుకుంటాను అంటూ శ్రావ్య పాపకు దగ్గరగా వెళ్ళబోయాడు. శ్రావ్య మౌనంగా చూస్తూ ఉంది. నీ చదువుకి ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, నిన్ను ఎక్కడ కాలేజీలో దింపమంటే అక్కడ దింపుతాను అని బ్రతిమలాడుతున్నాడు ప్రభాకర్. శ్రావ్య మాత్రం ఒక్కసారిగా అతని వైపు చూడకుండా తన చూపులతోనే, అసలు నువ్వు నన్ను దింపాల్సిన అవసరం ఏంటి, నాకేంటి, నన్నెందుకు నువ్వు ఇలా ప్రతిసారి సతాయిస్తున్నావు అన్నట్లుగా ఒక తీక్షణమైన చూపు చూసింది ప్రభాకర్ వైపు. అలా శ్రావ్య ప్రభాకర్ వైపు తీక్షణంగా చూసేసరికి ఆ చూపుకి ప్రభాకర్కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఆమె మీద కోపం మాత్రం అస్సలు రావటం లేదు తనకి. రంగా ఇదంతా మౌనంగా చూస్తున్నాడు. ఇక రంగా అలా చూస్తూ ఉండగానే, ప్రభాకర్, నీ మద్దలకు తెచ్చిన మల్లెపూలు మర్చిపోయి నా మద్దల దగ్గరికి ఇవ్వాలనుకుంటున్నావా ఏంటి అని అంటూ తొట్టి దగ్గర కాళ్ళు కడుక్కుంటూ నిలబడ్డాడు. ఇక అలాగా ప్రభాకర్ని అదిలించగానే ప్రభాకర్కి రంగా అన్న మాటలు వినేసి, లేదు లేదు రంగా, సుందరికి ఇచ్చాను నేను, నువ్వే సరిగా చూడలేదు, ఆయన చూసినట్లు లేవులే, ఆయన నీ పెళ్ళం కళ్ళ ముందు ఉంటే నీకు ఇంకేం తెలుస్తాయిలే, ఏమి కనపడతాయి, మేము అసలు ఎక్కడ మీ కళ్ళకి ఆంతాము, నాకు పెళ్ళాం లేదాయే, ఇక నా మరదలంటావా,
దానికి ఎప్పుడు నీ మీదనే ధ్యాసాయే. ఇక నా గురించి ఏం పట్టించుకుంటుంది? దానికి పట్టుమని 16 ఏళ్ళు రాలేదు. నీ ఒడిలో ఒదిగిపోవాలని ఉరుకులాడుతూ మరి నీ వెంట పడిపోయి నీ దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇక నేను సరదాలా ఎవరితో చేయాలి రంగా? సరే సరేలే, ఇంటికాడ మా అక్క గొల్లుమంటది నేను కొంచెం లేస్ట్ అయిపోతే. ఇక ఆలస్యంగా వెళ్తే నేను వెళ్ళి వస్తా అంటూ రంగతో మాట్లాడుతూనే శ్రావ్య వైపు చూసి ఇక తను బైక్ వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అలా ప్రభాకర్ ప్రతి 2 రోజులకు ఒకసారి అయినా సరే శ్రావ్యను వచ్చి చూసుకోద్దే అతనికి అసలు మనస్సే ఊరుకోదు. ఇక రంగా బయట నుండే శ్రావ్య ఈ మధ్య ఎక్కువగా చదువుకుంటూ ఉండటం గమనిస్తూ ఉన్నాడు. అలా ఎప్పుడు శ్రావ్య చీకట్లో కూర్చొని చదువుకొని ఉండటం, అక్కడ దీపం చాలా చిన్నగా ఉండటం గమనించాడు. ఆమె కళ్ళు అలా తక్కువ వెలుతుల్లో చూస్తూ చదువుకుంటూ ఉంటే పాడైపోతాయని తనకి అర్థమైపోయింది. మరుసటి రోజు వెంటనే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. వీధి దీపాలు పెట్టించాలి అన్నట్లుగా తన ఇంటి ముందు ఒక పెద్ద లైట్ని పెట్టించాడు రంగా. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఆఫీస్ పని చేస్తున్నట్లుగా అందరికీ కనపడింది. అంతేకాని రంగా ప్రత్యేకంగా శ్రావ్య కోసం పెట్టించినట్లు ఎవ్వరికీ తెలియదు. సుందరికి తెలియకుండా ఆ పని చేసి శ్రావ్యకి హెల్ప్ చేశాడు రంగా. ఇక ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. డాలీ అలియాస్ లక్ష్మి మరణం వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరు? శంకర్కి అర్జున్కి మధ్య మొదలైన ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుంది? నేహ మరియు అర్జున్కి మధ్యలో ఉన్న స్నేహబంధం శ్రావ్య మరియు అర్జున్కి మధ్యలో ఉన్న శారీరక బంధాన్ని విడదీస్తుందా? ఈ ప్రశ్నలకి ఏదైనా ఆన్సర్లు మీకు దొరికితే కామెంట్ రూపంలో చెప్పేయండి. ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా? నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను గైస్, తిరిగి మళ్ళా రేపు ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.